అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఎక్కడికని బయలుదేరుతున్నాం అంటే అన్న బిర్యానీ తింటానని పండగ రోజు అన్న బిర్యానీ తినాలనిపించింది కాక అన్న డ్రైవ్ చేస్తున్నాడు, పోతున్నాము. ఇక పోతా ఎట్లా ఉంటుందో చూడండి. ముందు ముందు ఏమేమి తింటాడనేది అన్న చూడండి. మన కాబట్టి ఈయన కావచ్చు. అందరికి వద్దులా భీములు గేములు వద్దు, అందుకని చూడండి. పోయినాక ఏమేమి ఉంటుంది అనేది సినిమా అనేది మీకు చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, నేను కూడా ఎండకి చల్లగా తినాలనుకుంటే స్పాన్సర్ బై ఎవరంటే అల్లాడించేదే సరిపోయి అల్లాడించేసి పట్టుకునే మరి నన్ను ఏమన్నా కెమెరామెన్ సరిగ్గా లేడు, క్షమించండి. ఇలా ఇదే స్పీడ్ కాదు, ఐస్ వినాలి అనే పండగ రోజు కదా. ఎంత పడింది వాచ్? చెప్పండి ఎంత టైం నడుస్తాను ఇంటికి? అదే చైన్ వేసినావు? పెళ్లి పోవడం ఎవరిది? రెండుదే. ఈ అబ్బా వచ్చిన పని చూసుకొని పోదామనుకుంటే చైన్ ఎంత వాచ్ ఎంత అని చెప్పి మాయన పట్టినాడు. ఇక వచ్చేసి మేమిద్దరము బాగా స్టైల్గా మేనేజ్ చేసుకుందామని చెప్పి నేను తల దూతుంటే ఈయన చూడి నన్ను చూసి అతముతా అన్నాడు. ఏదో ఏం తింటావు? చికెన్ బిర్యానీ తింటాడంట, మటన్ బిర్యానీ తినబోయంటే చికెన్ బిర్యానీ తింటారంట. సరే, ఆయన ఇష్టం, దానికి మనం ఏం చేయలేము. అని తీసుకో అని కొంచెం మొమ్మాట వస్తాడు, ఏమనుకోదరే. కానీ ఇక్కడికి వచ్చినాక మొమ్మటం లేకుండా క్లీన్ చేశాడు. స్వీట్లు ఇస్తానాడే ఎక్కడ బ్యాక్ సైడ్ గుండు ప్రేమతో 2 స్వీట్లు తినని 2 పెట్టినాడు. ఆడదింది మా అబ్బాయికి, తిని బేజారు వేస్తుంది. పోతే ఎప్పుడు అయితే మొమ్మటం లేకుండా అప్పుడే లాగిచ్చేస్తున్నాడు. బాగుందే బ్రో, బాగుందే. బెల్లం వేసినారా? ఏం బెల్లం తినవా? బెల్లం తిన్నాడంట. పోతే లాగిస్తాం, ఏమేమి పెడతారు అయితే మనం చూసిండి నన్ను చెప్పి వేపించుకుంటున్నాడు. ఈయన మటన్ తిన్నాడంట. ఇక అయితే ఈయన సంక్రాంతి ఈడే చేసేసినాడు ఈ బ్రో. ఇంకొంచెం అంటే ఈయనబా అంతా స్టైల్ పట్టు గడ్డి ఒకసారి వేయించుకున్నాము. ఇకపోతే ఈయన బకెట్ పట్టుకొని వస్తున్నాడే, అయిపోయి మన అయితే అవి అయ్యప్ప ఏదో తీసుకొని వస్తున్నాడు. ఏంది బ్రోది? ఫస్ట్ టైం ఇంకా ఇంకోదికి నీ చేతి వేస్తే బాగుంటుంది. చూడండి అబ్బాయి, ఇది వేస్తే మళ్ళీ వస్తాడండి అబ్బా పెరుగు పచ్చడి వేసుకొని తీసుకొని. చూడండి అబ్బా, సంక్రాంతి స్పెషల్ పరోటాను పెరుగు పచ్చడి చికెన్ వేసుకొని అన్న దిక్కలు చూస్తూ కుమ్మి పడేస్తున్నాడు. ఇదేంటి మన సంక్రాంతి స్పెషల్. ఇక మటన్ బిర్యానీ అని చెప్పి అన్న అయితే స్టైల్ గా పరోటా అనేది తింటున్నాడు. ఆయన బిర్యానీ వేసుకుంటాడు, చూపి అనుకోవాలి తప్పు పట్టుకొని చూపాను. బిర్యానీ ఎవరైనా తీసుకుపోతారని చెప్పి ఆయన చూపించలేకపోతున్నాడు. అయినా మొమ్మట పడుతూ కబాబ్ కబాబ్ సంక్రాంతి స్పెషల్ అని చెప్పి కబాబ్ పెట్టారు. ఎట్లా మటన్ బిర్యానీ అంటే తినరు. ఏం చేద్దాం, మటన్ బిర్యానీ అని తినాలని ఆశ, కానీ తినలేము. ఏం చేసే కాదు అన్న. ఇదే పాపం పరోటాని పీకలేక కష్టపడతాం. ఏం బాలేదా? ఏం బాలేదా? ఉంటది మనతో అన్ని ఏమన్నా ఎలా కష్టపడి అన్నకి బిర్యానీ అయితే తినిపిస్తాం. ఆయన ముమ్మాటం ఎక్కువ, ఆయనకి మన దగ్గర తినిపిస్తాం. కలుపుతున్నాం, ఆయన పెట్టడానికి కలుపుతున్నాడు. తిని
స్టైల్ కదా. చూశారు కదా, ఇక ఇది చూస్తుంటే మటన్ బిర్యానీ డైలీ తిని తిని మాకు బోర్ కొట్టింది. కాబట్టి అన్న అయితే ఏమాత్రమో మమ్మాటం లేకుండా తినని చెప్పింటే అది మా ఇంట్లో పెట్టుకుని ఆయన చూడండి ఎలా తింటున్నాడు అని. ఆయన మమ్మాటం అనేది లేదు, ఊరిని మాట వరుసకి నేను మమ్మాటం అన్నా కానీ ఇలాంటి దేవుడు మాత్రం మమ్మాట పడడు. స్పెషల్ ఈ సంక్రాంతి మాత్రం ఈయన స్పెషల్ గెస్టు. మాకు పెద్ద స్పెషల్. ఇది గుండెకాయ, ఇది మనం తినము. అయితే ఇదేదో పెద్దది ఎముక. వేరే వాళ్ళు అయితే చెరుకు మిషన్ లెక్క పెట్టినట్లు పెట్టి పిండి చేస్తారు, కానీ అట్లా పిండి మనం చేయలేము. మన వల్ల అవ్వదు. పిండే పోతున్నారు. ఎంత పెద్ద గుండె దీన్ని అయితే మన ఊళ్ళో అయితే దీన్ని ఓకే. సంక్రాంతి అయితే అందరూ బాగా ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నూతన సంవత్సరంలో బాగా ఎంజాయ్ చేయండి. మొన్న ఎంజాయ్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేయండి. సిగ్గు ఎక్కువ ఆయనకి, ఉర్రమంటాడు పిల్లోడు. సిగ్గు ఎక్కువ ఆయనకి, ఉర్రమంటాడు పిల్లోడు. ఏమన్నాడు? నాదంటే లారీ నేనే అన్నకి పరోటా చికెన్ చెప్దామా? రే అన్నాను జర పట్టించుకోండి రా, అలా గాలి కొద్ది రేకండి రా, పరోటెత్తురా. మన వల్ల కాదు తిని ప్రెస్ చేయడము, తీసి పక్కకి మిగతాదైనా తినలే పట్టను. బిర్యానీ అంటారు కానీ ఎక్కువ తినలే. అన్న అలాంటి వాళ్ళు అయితే అన్న ఈరోజు స్వామి అడ్డం వేసిన ఆదివారం గురువారం లేకుందండి ఆయన చెరుకు మెషిన్ లేకపోతే పిండి వేసినట్లే కబాబ్ అంటారు కానీ ఏలకమైంది. మనం కూడా తినలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినే వ్యక్తులు అయితే నూనె పడేస్తారు, వేషన్ అయినా కానీ తినేస్తారు. ఇక చూడండి అబ్బాయి, ఈసారి అయితే బిర్యానీ తిననని అంటున్నాడు. ఇక పరోటా మీద ఈయన పెద్ద బాలింత పెంచినట్లు పెంచి బిర్యానీ తిన్నాడు. పరోటా అని చెప్పి ఆయన పాపం దిక్కలు చూస్తూ ఎన్నిసార్లు చెప్పినా ఆ పక్క వానికైతే వినపడలేదు. పాపం ఎటు తిరిగి మనోడే లాస్ట్కి అయితే ఫైనల్గా తెచ్చినాడు. చూడండి అన్న ఎంత వేయించుకుంటాడు ఏమనేది చూడండి. ఆ పాపం వెయిటింగ్ చేస్తున్నాడు. వచ్చేసింది చూడండి. టోటల్గా అయితే పరోటా వచ్చింది. అన్న హ్యాపీను చూడండి అబ్బా. ఒకటి కాబట్టి పరోటా ఇది బిర్యానీ తింటాడు. క్షమించండి. ఇంకొద్దిగా చూడండి అబ్బా, టోటల్గా అయితే పరోటాను ఒక 1/4 కేజీ చికెన్ వేయించుకొని అన్న అయితే మనస్ఫూర్తిగా తింటున్నాడు. చూడండి అబ్బా, చూడండి అంత బిర్యానీ అంతా వదిలేసినాడు అప్ప. ఈసారు బిర్యానీ తినడని పరోటా వేయించుకొని తింటున్నాడు. తినేసి బాగా స్టైల్గా జీరా తాగేసి జంపు చేయాలి. సార్ బాగుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్ట్రాబెరీ ఐస్ తింటున్నామా? దాంట్లోకి చక్కెర వేసింటారా బెల్లం వేసింటారా? ఏమన్నా ఆయన కడుపులో అరిగిపోతుంది. దాంట్లోకి కెమికల్ వేసింటారు, స్ట్రాబెర్రీకి బటర్స్కాచ్కి. అవన్నీ తినకూడదని చెప్తున్నావా? అది చిన్న పిల్లోళ్ళు తినేవి, నువ్వు పెద్ద పిల్లోడు యూట్యూబర్ ఎట్లున్నల్లా? సర్లే కానీ పండుగ ఎట్లా చేసుకున్నారు? అందరూ బాగా చేసుకున్నారా? నేనంటావా, నాకు ప్రతిరోజు పండుగ రోజే, ఈరోజు కొత్త ఏం లేదు నాకు. మీరు బాగా ఈ ఎండకి ఐస్ తినేటే కామెంట్ చేయండి. చూడండి ఏమేమి బాత్రూమ్ పోతున్నావా? బాత్రూమ్ వచ్చింది. ఇదిగో మన మధ్యలో మహాన్ బావుడు ఆజాన్ బావుడు అంటే ఈయన వెనక యూట్యూబరు
సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా ముందు సరేలే, బిర్యానీ ఎట్లా చెప్పు వాళ్ళకి. A2 A1లో ఉంది. ఏది తిన్నావు? A1 తిన్నాను, A2 తినలేదు. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ? చికెన్ బిర్యానీ, పరోటా. అసలు ఈయన ఈరోజు స్వామి అడ్డం వచ్చినాడు కనుక ఈయన తినడు. కానీ ఈయన ఏం చేసినాడంటే స్టైల్గా 3 పరోటా వేయించుకొని, ఒక 1/4 కేజీ, అర్ధ కేజీ చికెన్ వేయించుకొని खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. అర్ధ కేజీ అర్ధ కేజీ చికెన్ ఇవ్వడానికి తింటాడా? సరే, ఈయన ఆజాదీ మనిషి కాదు, అంటే మొరట మనిషి కాదు, స్టైల్ క్లాసికల్ మనిషి కాబట్టి ఒక 1/4 కిలో చికెన్ వేయించుకొని 5-6 పరోటా వేయించుకొని కుమ్మేసినాడు. నేను ఒక పరోటాకే ఫుల్ అయిపోయింది. నాకు అంత స్టామినా ఉంది, ఉండాల మాత్రం అన్నకి. చూడు కట్అవుట్ చూడండి. ఐస్ క్రీమ్ అంతా కరిగిపోయి తిన్నా అక్కడ. ఓకేనా? అందరికీ బాయ్ చెప్పు. ఈయనకి బాత్రూమ్ అర్జెంట్ అయిందంట. ఓకే ఫ్రెండ్స్, పోయిస్తాం. ఎక్కువైపోయింది. ఓకే.